అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. భార్యాభర్తలు ఎంతో కష్టపడి సంపాదించి పిల్లలకి ప్రయోజకులను చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి చివరాంకంలో వాళ్ళ దగ్గర సేద తీరాలని ఉన్న ఆస్తిని కొడుకులకి పంచి ఆ కొడుకుల దగ్గర ఉండే తల్లిదండ్రులు ఒక కొడుకు తండ్రిని తీసుకుంటాడు, ఒక కొడుకు తల్లిని తీసుకుంటారు. తండ్రి వీళ్ళు ఏ పని చేయకుండా ఉండలేరు, వీళ్ళు ఏదో ఒక పని చేస్తుంటారు. ఎందుకంటే పిల్లలు మారాం చేస్తే అల్లరి అంటారు, పెద్దవాళ్ళు మారాం చేస్తే చాదస్తం అంటారు. వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళు పట్టించుకోరు. ఇక తండ్రి ఏమో కూరగాయలని పిల్లల పని అని ఆ పని చిన్న చిన్న పనులు చేస్తుంటాడు. తల్లి మాత్రం వంట చేస్తుంటుంది, ఆ ఇంట్లో సహాయంగా ఉంటుంటుంది. తర్వాత ఈమెకు ఓపికొన్న నాళ్ళు చేసిద్ది, తర్వాత తీసుకెళ్ళి తండ్రి కాడ వదిలిపెడతారు. తండ్రి పని చేసుకోవాలి, తండ్రితో ఆయనకి హెల్ప్ చేస్తుంటుంది. అలాగా చాలామంది శ్రీమూర్తులు, మాతృమూర్తులు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండేవాళ్ళు కష్టాలు అనుభవించి వాళ్ళ అనుభవాలతోటి వాళ్ళు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కొడుకులు కూడా బాగా చూసుకుంటారు. తర్వాత ఈ తల్లిదండ్రుల్ని రోడ్డును పడేసే కొడుకులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉంటారండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద సమాజం. అది ఈ సమాజంలో రకరకాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక కాలేజీ ఉంది, కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ అనే చెప్తుంటారు, సెకండ్ ఫస్ట్ అని చెప్తుంటారు. కానీ సక్సెస్ అయ్యే వాళ్ళ గురించే చెప్తుంటారు, కానీ ఫెయిల్ అయిన వాళ్ళ గురించి చెప్పరు. జీవితంలో కూడా సక్సెస్ అయిన వాళ్ళ గురించే చెప్తుంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు జీవితంలో ఫెయిల్ అయిన వాళ్ళ గురించి చెప్పరు. ఆ ఫెయిల్ అయిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, కానీ తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే అది జీర్ణించుకోలేకపోతున్నారు చెప్పేదానికి. అలాగా సమాజంలో రకరకాలుగా ఉన్నారు. అందరినీ మెప్పించాలంటే మెప్పించలేరు. ఇప్పుడు నేనున్నాను, నాకు ప్రూఫ్లతో సహా నేను చెప్తుంటాను. ఎవరైనా సరే రండి, ప్రూఫ్లు చూపిస్తాను, ప్రూఫ్లతో సహా నేను చెప్తుంటాను. అయినా సరే ఆడవాళ్ళే శత్రువులండి. నేను ఆడవాళ్ళ గురించి, ఎందుకంటే పెద్దవాళ్ళు, ఈ జనరేషన్ కాదు, పెద్దవాళ్ళు గురించి చెప్తే పెద్దవాళ్ళు ముందు జాగ్రత్త పడతారని, లేకపోతే ఈ తర్వాత జనరేషన్ వాళ్ళు తెలుసుకుంటారని చెప్తుంటాం. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే, కానీ ప్రూఫ్స్తో సహా నేను చెప్తున్నాను. ఎందుకంటే అందరు తెలుసుకుంటారు, కొంతమంది జాగ్రత్త పడతారు అని చెప్తుంటాము. చాలామంది అండి కామెంట్స్ పెడుతుంటారు. నాకు 150 మంది మంచి కామెంట్స్ పెడితే, ఎందుకంటే నన్ను ప్రోత్సహించేవాళ్ళు, నా వెల్ విషర్స్, నేను చెప్పేది అర్థం చేసుకునేవాళ్ళు చాలామంది మంచి కామెంట్స్ పెడుతుంటారు. కానీ కొంతమంది ఉన్నారండి, 5 మంది 6 మంది వాళ్ళు ఇష్టారీతిని పెడుతుంటారు. నేను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అసలు. ఎందుకంటే నేను నా సబ్స్క్రైబర్సు, నన్ను మంచి కోరేవాళ్ళు, వాళ్ళు పెట్టే కామెంట్స్ నాకు చాలు, వాళ్ళ దీవెనలు నాకు చాలు, వాళ్ళ ఆశీర్వాదం నాకు చాలు. ఇలాంటి చెత్త కామెంట్లు పెట్టేవి అసలు చదవాలని కూడా అనిపించదు. ఎందుకంటే కామెంట్ బాక్స్ ఆపేసుకుంటా, నాకేం నష్టమేం లేదు. వాళ్ళ కామెంట్స్ చదివి వాళ్ళకి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఆవిడండి, నేను పెట్టే దానికి ఎందుకు నేను ముసలి వాళ్ళని తిట్టానంటే, 80 ఏళ్ళు 90 ఏళ్ళు వాళ్ళకి పెళ్ళి అవసరమా? పెళ్ళికి నేనేదో చెప్తున్నా, ఆడవాళ్ళు భర్త చనిపోయినాక అవమానాలు పడుతుంటారు అని చెప్తున్నా. అది సహజం. చాలామంది కూడా మేము అవమానం పడ్డామండి, మేము ఇలా చేసామమ్మా, ఇట్లా అవమానం జరుగుతుంది మాకు కూడా అని ఎంతోమంది ఆడవాళ్ళు పెట్టారు. అది 90 ఏళ్ళోళ్ళు, 80 ఏళ్ళోళ్ళు,
నేను వాళ్ళ గురించి చెప్తుంటే పెళ్లి చేసుకుంటాను, ఏదేంటి మీరు ఖాళీగా ఉన్నారా, నేను చేసుకుంటా, 90 ఏళ్ళు 80 ఏళ్ళు అవసరమా, వాళ్ళ అవసరమా, అది పెళ్ళి, నేను చెప్పానా వాళ్ళ గురించి వాళ్ళని తిడుతుంటే మీకేమైంది, మీకేంటి నొప్పి? ఒక ఆవిడ చెప్తుందండి, నీకు పిచ్చా చెత్త ముండ, పళ్ళు రాలగొడతానంటుంది. ఆమె పేరు సన్నాసమ్మ అంట. సన్నాసమ్మ గారు, నేను నీకు అడ్రస్తో కూడా పెట్టాను, అన్ని నా అడ్రస్ ప్రూఫ్స్తో కూడా పెట్టాను. నీ చేత పళ్ళు రాలిచ్చుకునేదానికి రెడీగా ఉన్నా, నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు. నువ్వు రాలేదనుకో అన్నీ మూసుకొని ఉండు, అది నేను చెప్పేది. ఇంకొక ఆయన పెట్టాడు, ఎన్టీఆర్ సెకండ్ మ్యారేజ్ చేసుకోలేదా అని. చేసుకున్నాడు. ఎన్టీఆర్ చేసుకొని ఏమో అనుభవించాడు చెప్పండి? 2.5 సంవత్సరాలకి చనిపోయినాడు. చేసుకున్నాడు. ఆయన చరమాంకంలో చివరి పేజీ కానీ లేకపోతే ఆయన కోహినూరు వజ్రం అండి. ఆయన నట సార్వభౌమ, ఆయన కీర్తి ప్రతిష్టలు ఇంకా వెలుగుందేవి. భారత రత్న వచ్చేది ఉండేది ఆయనకి. అది అర్థం చేసుకోండి. ఆయన విషయం మనకెందుకు? నేను అభాగ్యులైన లేడీసు, ఆ మాతృమూర్తులు ఎంతోమంది ఇలా మోసపోయిన వాళ్ళ గురించి చెప్తున్నాను. మీకు ఓపిక ఉంటే వినండి, లేకపోతే స్కిప్ చేయండి. మీరు చూడాల్సిన అవసరమే లేదు. నాకు చేతనైంది నేను చేసుకుంటా. ఇక నుంచండి నా వెల్ విషర్స్ నేను చెప్తున్నా, నా సబ్స్క్రైబర్స్కి, నా యూట్యూబ్ కుటుంబానికి నేను చెప్తున్నాను ఏంటంటే, ఇలాంటి అభాగ్యులైన ఆడవాళ్ళు, కొడుకులతో నిరాదరణకి గురైన వాళ్ళు, రకరకాలుగా మోసపోయిన ముసలి వాళ్ళ గురించి నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు ఎలా మోసపోయారో ముందు తరాల వాళ్ళకి నేను చూపించాలని అదొక కాన్సెప్ట్ పెట్టుకొని ఉన్నాను. త్వరలో అది కూడా చేస్తాను. చేసి వాళ్ళు ఎలా మోసపోయినారు, ఎట్లా ఉన్నారు, ఆ ముసలి వాళ్ళకి నేను హెల్ప్, నా చేతనైనంత హెల్ప్ నేను చేస్తాను. ప్రతి ఒక్కళ్ళది నేను చూపిస్తాను. ఎంతోమంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. వాళ్ళందరి జీవితంలో జరిగిన సంఘటనల గురించి నేను ప్రతిదీ నేను వివరిస్తాను. వాళ్ళకి నా చేతనైనంత సహాయం నేను చేస్తాను, చేయగలను కూడా. అది నేను పెట్టుకున్నది, త్వరలోనే చేస్తాను. ఎందుకంటే నాకు ఫీవర్ ఒకటి వచ్చింది, కొంచెం కోలుకొని అది చెయ్యాలని నా ఉద్దేశం అండి. మీరందరి ఆశీర్వాదం నాకు కావాలి. ఎందుకంటే ప్రతి పేద మహిళ, ఆ భాగ్యులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ కోసం నేను చెయ్యాలనుకుంటున్నాను. ఖచ్చితంగా చేస్తాను. అది నన్ను ఆశీర్వదించండి. మీకు నా వీడియో నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టపాకండి. వీడియో మొత్తం అర్థం చేసుకొని అప్పుడు పెట్టండి. నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి పెట్టాల్సిన పని లేదు. ముఖ్యంగా సన్నాసమ్మ గారు, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు ఎప్పుడు వస్తావని నా అడ్రస్ కూడా పెట్టాను. తొందరగా రావాలని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.